నేను మీడియా రాయల్ 9 న్యూస్ మీకు ఇచ్చాను. మీరు ఎవరు అంటున్నా ఇక్కడ దేనికి వచ్చారు? ఎవరు? మేడం గారు కట్టాలా? మేడం గారు కట్టాలా? సార్ కట్టాలా? ఏది ఉందా? లిస్ట్ పేరు ఉందా? ఏది మీడియా అండి మాకు కనపడుతుంది కదా రాయల్ 9 న్యూస్. మీరు ఇక్కడ ఎందుకు నిలబడ్డారా? పేమెంట్ ఇస్తాను. ఊళ్ళో దొంగతనాలు జరుగుతున్నాయి, బయటలు తెలుసా? తెలీదా? ఎవరు చేస్తున్నారో కూడా ఇంకా డిపోలో కూడా ఐడెంటిఫికేషన్ కాలేదు డిపార్ట్మెంట్లో కూడా. మీరు ఎవరని అడుగుతున్నారు అందుకని. మీ ఐడి కార్డు తీస్తారు కదా. ఇప్పుడు మేడం గారు కట్టాలంటే ఇక అట్లా ఉంటారా? ఇక్కడే పేమెంట్ ఇస్తాను ఉండమన్నారా? మేడం గారు పేమెంట్ ఇస్తాను ఉండమన్నారా మీరు? మేడం గారు పేమెంట్ ఇస్తాను ఉండమన్నారంట. అడుగు. రాత్రులు కూడా ఉంటాయని చెప్తారంట ఇక్కడ. నేను చెప్పలేదు. వచ్చాను సోమవారం వచ్చాను. ఓకే పేమెంట్ అడిగాను, చేస్తానన్నారు, చేయలేదు. ఫోన్ చేశాను. ఎన్నాళ్ళ నుంచి ఇవ్వాలండి? లాస్ట్ మంత్ 3 నెలలు ఇవ్వాలి. 3 నెలలు దాటితే మీరు లీగల్ కట్టారు కదా. లీగల్ ఎందుకు వెళ్ళండి? మీరు పేమెంట్ చేస్తానని అన్నారు. చేయనంటే మనం లీగల్గా. ఓకే పేమెంట్ ఇప్పుడు ఇస్తాను ఉండమని చెప్పారా మీరు? మేడం గారు రమ్మని ఒకసారి పేమెంట్ ఇస్తానని చెప్పారా? వస్తాను ఉండమని చెప్పన్నారా? లేదు ఇప్పుడు ఉండమన్నారా? ఇప్పుడు ఉండమన్నారా అంటున్నా. ఇప్పుడు ఉండమని చెప్పలేదా? ఓసారి రమ్మని చెప్ప. అడ్డు పెట్టుకోవద్దు. పెట్టుకోండి. ఐడి కార్డు తీసుకోండి. రాయల్ 9 న్యూస్. మీరు ఇక్కడ ఇట్లాగే ఇప్పుడు ఎంతసేపు అయినా ఇట్లా వెయిట్ చేస్తారు. పేమెంట్ ఇస్తాను ఉండమన్నా. పేమెంట్ ఇస్తాను కడతాం కానీ ఇప్పుడు ఇస్తా అని చెప్పలేదని చెప్పి ఎంతసేపు అవుతుంది వచ్చింది? అది ఎంతసేపు అయింది? ఇక్కడే ఉన్నాను. 1.5 అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంటి ముందు 1.5 అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు. 1.5 అవర్ నుంచి ఇక్కడే ఉన్నారు. వెయిట్ చేపిస్తున్నారు. వాళ్ళు చేపిస్తున్నారు. వాళ్ళు అక్కడేమో నువ్వేం చెప్పలేదు అంటున్నారు. అడగండి సార్, అక్కడ తీసి. ఇప్పుడు ఇస్తారని చెప్పారా? ఇప్పుడు వస్తున్నారు, ఇస్తున్నామన్నారండి. వెయిట్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు చెప్పండి. రాగలుగుతారా లేదు? ఫోన్ చేయండి ఒకసారి. మేడం గారు ఏది లిస్టులో ఏముండవా? ఫోన్లో మొబైల్ చూపించండి. ఫోన్లో అడిగి మొబైల్ శ్రీనివాసరావు గారు అనే పేరుతో కదా తీసుకొచ్చాము. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మేడం పేమెంట్ ఇచ్చారు. మేడం చేతితో పేమెంట్ ఇచ్చేది మేడం గారు. పేమెంట్ ఇచ్చేది మేడం గారు సార్. లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒకటి అప్డేట్ చేశారు. వాళ్ళు పేమెంట్ కడతాయని చెప్పి ఇక్కడే వచ్చి పేమెంట్ ఇక్కడే తీసుకుని. మీ దగ్గర ఉన్నాయా? మీ దగ్గర పేమెంట్ ఉంటే ఇచ్చి పంపించండి. 1005. హలో ఉండమని చెప్పారా మీరు? వాళ్ళు మీడియా ఆయన కథల్లో అంటే ఉండండి అన్నారా? ఏమంటే మీరు పేమెంట్ చేసేదాకా ఇక్కడే ఉంటామని చెప్పి అన్నారంట. మీరు పేమెంట్ కట్టేదాకా కథలని చెప్పి అన్నారంట మీరు. సరే ఇప్పుడు లేదంటున్నారు వెళ్ళిపోండి. ఇప్పుడు లేదంటే వెళ్ళిపోమని. ఇప్పుడు లేదని చెప్తున్నారు. మీడియా వాళ్ళకి వచ్చి మీరు సపోర్ట్ చేస్తారు. అవును, మేము సామాన్యులకే చేస్తాం. సామాన్యులకి అవును. మీరు ఇప్పుడు ఆ దగ్గర పేమెంట్ లేదా? రాయల్ 9 యూట్యూబ్ ఛానల్. అవునండి, న్యూస్ ఛానల్. రండి, ఎవరు వస్తాం. ఇళ్ళ ముందు ఇట్లాగా ఉండమని చెప్పారా? ఇళ్ళ ముందు ఉండేదండి సార్. గంటల నుంచి ఉన్నారు మీరే చెప్తున్నారు కదా. అదే ఎందుకు ఉన్నారంటున్నా? 1.5 అవర్ నుంచి ఎందుకున్నారు? 1.5 అవర్ నుంచి పేమెంట్ లేదు. ఆయన వస్తారు కథలను అన్నారంట కదా. ఆయన కథలు అని చెప్పి అనలేదా? కథలను అని చెప్పి అనలేదా? ఇక్కడ మాట్లాడలేదా? నేను కథలను అని చెప్పి అనలేదా? అసలు ఈ ఫ్లాట్ ఎవరిది? ఇక్కడ ఫ్లాట్ ఎవరిది? వీళ్ళ ప్రెమిసెస్ ఏమైనా పోతాయి?
వీళ్ళ ప్రెమిసెస్ ఈ ఫ్లాట్ అక్కడ ఉండాలి అసలు పై కదా ఏది మరి అన్ని పాయింట్లు అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా అడగాలి కదా ఈఎంఐ కట్టాలి అనేది ఏంటి మరి ఈ పేమెంట్ ఇస్తానన్నారు కదా డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు చచ్చిపోమంటారా మీరు చచ్చిపోమన్నారు మీరు అలాగే ఉంది కదా పేమెంట్ అంటే ఎట్లా లేవు అంటున్నారు రేపు చేస్తారు మీరు ఊరకే ఇస్తారా చార్జెస్ మీరు చార్జెస్ వేస్తారా ఇలా మీరు చెప్పారు మీరు చార్జెస్ వేస్తారా ఇలా చార్జెస్ వేస్తారు కట్టకపోతే లీగల్ గా వేస్తారా ఇలా ఇంటి ముందు గొడవ ఏంటి ఇంటి ముందు గొడవ ఏంటి ఎవరండి చెప్పింది అక్కడ లేదంటున్నారు సరే ఇప్పుడు లేదని చెప్తున్నారు కదా ఎవరా ఇప్పుడు లేమని చెప్తున్నారు అంటే మీరు పిలిపించి చేస్తే చేస్తారు ఇప్పుడు లేదని చెప్పారు కదా చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళు లేదంటే మేము వెళ్ళిపోతాం ఓకే రేపు రమ్మంటారు అడిగి అది కూడా మీరు అడగండి వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు రండి వాడు ఇచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం అంటారు లీగల్ వేసుకోండి కోర్టుకి వేసుకోండి అంతేగాని చట్టాలు మీ చేతులు తీసుకుంటారా చట్టమే తీసుకోండి ఇళ్ల ముందు ఎందుకున్నారు ఇళ్ల ముందు అడిగారు 5 minutes 10 minutes గంటన్నర నుంచి అని చెప్పి ఇక్కడ రికార్డ్ అయ్యింది గంటన్నర నుంచి వాళ్ళు చేపిస్తామని చెప్పట్లా కథలని చెప్పి అంటున్నారు కథలు అంటున్నారు మీరు కథలంటే ఉన్నారా నిన్న కూడా ఫోన్ చేస్తే సార్ ఆ మాట చెప్పను ఒక మాట మీకు భయపడకంటే మీరు ఆడవాళ్ళు అసలు ఆడవాళ్ళ మీద మీరు ఆడవాళ్ళ మీద రుబాబు ఏంటి ఆడవాళ్ళ మీద రుబాబు ఏంటి వీడియో రికార్డ్ అవుతుంది ఆడవాళ్ళ మీద రుబాబు చేస్తా ఎందుకు భయపడుతున్నారు ఆవిడ వచ్చి చెప్పండి ఇబ్బంది పెట్టామండి మేము ఎప్పుడే అసలు ఇళ్ల ముందు ఎందుకు నిలబడుతున్నారు మీరు ఒక్క మాట అడగండి ఇళ్ల ముందు ఎందుకు నిలబడుతున్నారు సార్ ఆవిడ అడగండి ఇళ్ల ముందు ఎందుకు నిలబడుతున్నారు గంటన్నర నుంచి ఇళ్ల ముందు నిలబడుతున్నారు మీరు చెప్పండి ఎక్కడ నిలబడుతున్నారు అడిగారు ఉన్నా లేదా కనుక్కోవాలి వెళ్ళాలి లేదంటే మీరు కేసు పెట్టుకుంటారో